ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 17న జరుపుకునే వరల్డ్ హైపర్ టెన్షన్ డే ప్రధాన ఉద్దేశం ప్రజల్లో రక్తపోటుపై అవగాహన పెంపొందించడం. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, తగిన వ్యాయామం లేకపోవడం, అధిక ఉప్పు వినియోగం వంటి కారణాలతో రక్తపోటు సమస్య చిన్న వయసు వారిలో కూడా వేగంగా పెరుగుతోంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిశ్శబ్ద హంతకుడిగా పిలిచే ఈ వ్యాధి ముందస్తు లక్షణాలు లేకుండానే గుండె, మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆదివారం రక్తపోటు దినోత్సవం సందర్భంగా కథనం. గుండె శరీరానికి రక్తాన్ని పంపించే సమయంలో రక్తనాళాల గోడలపై ఏర్పడే ఒత్తిడినే రక్తపోటు అంటారు. సాధారణంగా 120/80 mmHg స్థాయిని సాధారణ బీపీగా భావిస్తారు. దీనికంటే ఎక్కువగా ఉండి నిరంతరం కొనసాగితే హై బీపీగా పరిగణిస్తారు. అధిక ఉప్పు, నూనె, జంక్ ఫుడ్ వినియోగం, మానసిక ఒత్తిడి, ఆందోళన, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యసేవనం, మధుమేహం, ఊబకాయం, కుటుంబ వారసత్వ ప్రభావం, తగిన నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. చాలా మందిలో ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోయినా కొన్ని సందర్భాల్లో తలనొప్పి, తల తిరగడం, గుండె దడ, అలసట, చూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి కనిపించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. రక్తపోటును నియంత్రించేందుకు జీవనశైలిలో మార్పులు ఎంతో కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు రోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి. ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. పండ్లు, ఆకుకూరలు, పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. సరిపడ నిద్ర తీసుకోవాలి. క్రమం తప్పకుండా బీపీ పరీక్ష చేయించుకోవాలి. 40 ఏళ్లు దాటిన వారు మాత్రమే కాకుండా యువత కూడా నిరంతరం రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపంతో అనేక మంది ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తున్నారని, దీనివల్ల గుండెపోటు, పక్షవాతం ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు ఉచిత బీపీ పరీక్షలు, అవగాహన ర్యాలీలు, ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తున్నాయి. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రక్తపోటును పూర్తిగా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.